సూత్రంగా మారింది. ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ కు సమానంగా సంఖ్యాబలం రావడంతో ఎట్టి మున్సిపాలిటీని వదులుకునే ప్రసక్తే లేదని ఇరు పార్టీ నేతలు తేల్చి చెప్పారు. మరోవైపు జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై పీసీసీ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి అబ్జర్వర్ గా ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ ని శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, జనగామ మున్సిపాలిటీలో మళ్ళీ రాజకీయం రసోత్తరంగా మారినట్లుగా తెలుస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ కి మధ్య సమానంగా ఉండడం వల్ల సమానమైన బలం ఉండడంతో ఇప్పుడు మున్సిపాలిటీని ఎవరు వదులుకునే పరిస్థితి కూడా కనిపించట్లేదు. వివరాలేంటి? చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడినటువంటి సందర్భంలో ఈ రోజు వాయిదాని అయితే పునర్మించారు. ఈ రోజు 12:30 మళ్ళీ ఒకసారి మున్సిపాలిటీ రావాల్సినటువంటి సందర్భం నేపథ్యంలో ఇప్పటికే జనగామలో బీఆర్ఎస్ అభ్యర్థులను కిడ్నాప్ చేస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఆరోపణ చేస్తున్నటువంటి సందర్భం నేపథ్యంలో నిన్న జరిగినటువంటి ఏదైతే ఆ కౌన్సిల్ చైర్మన్ వైస్ చైర్మన్ కు సంబంధించినటువంటి అంశంలో పెద్ద ఎత్తున ధర్నాలు జరిగినటువంటి సందర్భం గొడవలగూడెం నేపథ్యంలోనే అక్కడ జిల్లాకు సంబంధించినటువంటి పోలీసు అధికార యంత్రాంగం అయితే పెద్ద ఎత్తున నివారించినటువంటి సందర్భం కనబడుతుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి నేతృత్వంలో తమ బృందాన్ని అయితే మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి అయితే తీసుకొచ్చినటువంటి సందర్భం ఏర్పడింది. దాంతో పాటు అటు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కూడా ఎంపీ చామల కిరణ్ కుమార్ తో పాటు డిసిసి అధ్యక్షులు ధనవయంతి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ముఖ్య నాయకులతో కలిసి నిన్న చాలా రసాభాసగా కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 28వ వార్డు బీఆర్ఎస్ సభ్యురాలు ఎండి హఫీజ్ ఫాతిమా, ఆమె సోదరుడు సమ్మద్ ను ఎమ్మెల్యే కిడ్నాప్ చేశారంటూ పెద్ద ఎత్తున ఆరోపణ కూడా తీసుకొచ్చారు. దీనిపై పోలీసులు పెద్ద ఎత్తున దాని మీద విచారణ కూడా జరిపించినటువంటి సందర్భం ఉంది. పోలీసుల విచారణలో కూడా ఇది హైడ్రామా అనేది మాత్రం ఒక రకంగా వాదనలు వినబడితే, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను కావాలనే ఇలా మభ్య పెడుతున్నారనే ఉద్దేశంతోనే ఈ విధంగా కొనసాగిస్తున్నారని చెప్పేసి వాళ్ళు పెద్ద ఆవేదన వ్యక్తం చేసినటువంటి సందర్భంలో నిన్నటికి వాయిదా వేసినటువంటి ఈ రోజు వాయిదా పునరుద్ధరణ చేసిన తర్వాత ఈ రోజు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలు సజావుగా సాగే విధంగా అయితే పోలీసులు అన్ని కట్టుదిట్ట భద్రతలు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుందని చెప్పుకోవచ్చు మనకు. థ్యాంక్ యూ శ్రీధర్. ఇవి